మామ పాపాల బైరోడు 40 ఏళ్లుగా సిద్దిపేట పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు, హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా, దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే, మొన్న కేసీఆర్ కు బాయ్ చెప్పాం ఇక మోడీకి, సిద్దిపేట ఆసిఫాబాద్ కుత్బుల్లాపూర్ సభలు, రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి ఏదో భ్రమంలో బతుకుతా ఉన్నట్టున్నాడు. మోడీ మానియా ముందు ఈరోజు ఏదో ఫ్లూట్లో గెలిచినాడు అంతే. వాస్తవంగా ఇక్కడ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా 30-40 సీట్లు వచ్చేవి వాస్తవంగా. కానీ కేసీఆర్ ఓడించాలని స్పష్టమైనటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ చరిష్మానో కాదు, అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా కూడా కాదు, కేవలం ప్రజా వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడంలో ఈరోజు రేవంత్ రెడ్డి సక్సెస్ అయిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అంతే తప్ప ఎక్కడ కూడా ఈరోజు అంత తన సొంత ఇమేజ్తో కానీ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్తో కానీ గెలవలేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అయిపోయి కేసీఆర్ పని అయిపోయింది, ఇక మోడీ భర్త అని చెప్పేసి ఏదో భ్రమంలో ఊహల్లో బతుకుతా ఉన్నట్టు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే రేపటి రోజున ఏదైనా జరిగితే కనుక నీ యొక్క సీఎం పదవి ఊడుతుంది, నీ అన్ని పదవులు ఊడేసి రేపు తిహార్ జైల్లో నువ్వు కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి, ఇది పద్ధతి కాదు. ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏదో చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది ఇట్లా పెద్ద ఎత్తున వచ్చేసి కనుమరుగైపోయింది. వాస్తవంగా నువ్వు కూడా దానికి అతిథుడు ఏం కాదని గుర్తుపెట్టుకోవాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ అమలు చేయాలి. ఇక్కడ ఏమంటుండు, దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిది గుడ్డే అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి నువ్వే చెప్పిన నినాదాలు ఏవైతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలలో మహిళలకు 2500 రూపాయలు ఇచ్చింది, మహిళలందరికీ కూడా గాడిద గుడ్డు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఈరోజు నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తా అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులందరికీ కూడా గాడిద గుడ్డు ఇచ్చింది నిజం కాదా? ఈరోజు పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తోకముడుస్తున్నది. మరి రైతులందరూ కూడా గాడిద గుడ్డు ఇచ్చింది నిజం కాదా? రైతు బంధు పేరిట రైతులకు గాడిద గుడ్డు ఇచ్చింది నిజం కాదా? పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 4000 ఇస్తామని చెప్పేసి ఎవరైతే ఆ వృద్ధులందరికీ కూడా గాడిద కొట్టించింది నిజం కాదా? ఈరోజు ఉద్యోగాల విషయంలో, విద్య విషయంలో, వైద్యం విషయంలో, ఉద్యోగ కల్పన విషయంలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు తెలంగాణకు మొత్తంగా గాడిద గుడ్డిచ్చి గుండు సున్నా ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అని ఈరోజు కాలోజీ వేదికగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఒకరు విమర్శించేటప్పుడు నువ్వేం చేసినావో ఈ 5 నెలల కాలంలో నువ్వేం చేసినావో ఒకసారి సద్విమర్శ చేసుకో, తెలుస్తుంది నీకు. నువ్వే ఏమీ లేదు అంతా ఇది కేసీఆర్ పాలనలో ఈరోజు నిధులన్నీ కూడా సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు తరలిపోయినాయి. ఈరోజు ఈ పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో కొడంగల్కి, అదేవిధంగా నల్గొండకి, అదేవిధంగా పాలేరుకి, అదేవిధంగా హుజూర్ నగర్కి వీటికే పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ అంతా కూడా ఈరోజు నిధులు పోవట్లేదు, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టవేయబడితే దాన్ని నువ్వు ఇంకా అద్భుతంగా ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ ఇంకా ఘోరాతి ఘోరంగా తయారయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు ఈ బిల్లా రంగాలు. బిల్లా ఎవరంటే కేసీఆర్, రంగా ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు కలిసి ఈరోజు తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. విమర్శలకు అదుపేలేదు. మామ పాపాల బైరోడు 40 ఏళ్లుగా సిద్దిపేట పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు, హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా, దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే, మొన్న కేసీఆర్ కు బాయ్ చెప్పాం ఇక మోడీకి, సిద్దిపేట ఆసిఫాబాద్ కుత్బుల్లాపూర్ సభలు, రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి ఏదో భ్రమంలో బతుకుతా ఉన్నట్టున్నాడు. మోడీ మానియా ముందు ఈరోజు ఏదో ఫ్లూట్లో గెలిచినాడు అంతే. వాస్తవంగా ఇక్కడ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా 30-40 సీట్లు వచ్చేవి వాస్తవంగా. కానీ కేసీఆర్ ఓడించాలని స్పష్టమైనటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ చరిష్మానో కాదు, అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా కూడా కాదు, కేవలం ప్రజా వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడంలో ఈరోజు రేవంత్ రెడ్డి సక్సెస్ అయిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అంతే తప్ప ఎక్కడ కూడా ఈరోజు అంత తన సొంత ఇమేజ్తో కానీ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్తో కానీ గెలవలేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి
అయిపోయి కేసీఆర్ పని అయిపోయింది, ఇక మోడీ భర్త అని చెప్పేసి ఏదో భ్రమంలో ఊహల్లో బతుకుతా ఉన్నట్టు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే రేపటి రోజున ఏదైనా జరిగితే కనుక నీ యొక్క సీఎం పదవి ఊడుతుంది, నీ అన్ని పదవులు ఊడేసి రేపు తిహార్ జైల్లో నువ్వు కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి, ఇది పద్ధతి కాదు. ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏదో చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది ఇట్లా పెద్ద ఎత్తున వచ్చేసి కనుమరుగైపోయింది. వాస్తవంగా నువ్వు కూడా దానికి అతిథుడేం కాదని గుర్తుపెట్టుకోవాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ అమలు చేయాలి. ఇక్కడ ఏమంటుండు, దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిది గుడ్డే అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి నువ్వే చెప్పిన నినాదాలు ఏవైతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలలో మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చింది, మహిళలందరికీ కూడా గాడిద గుడ్డు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఈరోజు నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులందరికీ కూడా గాడిద గుడ్డు ఇచ్చింది నిజం కాదా? ఈరోజు పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తోక ముడుస్తున్నది. మరి రైతులందరూ కూడా గాడిద గుడ్డిచ్చింది నిజం కదా? రైతు బంధు పేరిట రైతులకు గాడిద గుడ్డిచ్చింది నిజం కాదా? పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 4,000 ఇస్తామని చెప్పేసి ఎవరైతే ఆ వృద్ధులందరూ కూడా గాడిద గుడ్డిచ్చింది నిజం కాదా? ఈరోజు ఉద్యోగాల విషయంలో, విద్య విషయంలో, వైద్యం విషయంలో, ఉద్యోగ కల్పన విషయంలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు తెలంగాణకు మొత్తంగా గాడిద గుడ్డిచ్చి గుండు సున్నా ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అని ఈరోజు కాలోజిటీ వేదికగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఒకరు విమర్శించేటప్పుడు నువ్వేం చేసినావో ఈ 5 నెలల కాలంలో నువ్వేం చేసినావో ఒకసారి సద్విమర్శ చేసుకో, తెలుస్తుంది నీకు నువ్వే. ఏమీ లేదు, అంతా ఇది కేసీఆర్ పాలనలో ఈరోజు నిధులన్నీ కూడా సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు తరలిపోయినాయి. ఈరోజు ఈ పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో కొడంగల్కి, అదేవిధంగా నల్గొండకి, అదేవిధంగా పాలేరుకి, అదేవిధంగా హుజూర్ నగర్కి వీటికే పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ అంతా కూడా ఈరోజు నిధులు పోవట్లేదు, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టవేయబడితే దాన్ని నువ్వు ఇంకా అద్భుతంగా ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ ఇంకా ఘోరాతి ఘోరంగా తయారయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు ఈ బిల్లా రంగాలు. బిల్లా ఎవరంటే కేసీఆర్, రంగా ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు కలిసి ఈరోజు తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. విమర్శలకు అదుపేలేదు. ఇగో ఎందుకే ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 గ్రామాలు తీసుకొస్తాం. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ పాలమూరు